హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరొక రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి, వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్ కావాలి, బాక్స్లోకి స్నాక్స్ కావాలి, ఇలాగ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సరే, ఈరోజైతే మా పిల్లలకి ఇష్టమైన డోనట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంత టేస్టీగా ఉన్న డోనట్ రెసిపీ మీకు చూపించకపోతే ఇలాగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. ఇంకా దీనికోసం కావాల్సిన పదార్థాలు ఎగ్స్, మిల్క్, ఈస్ట్, డ్రై ఈస్ట్ అనమాట, షాప్లో దొరుకుతుంది, మైదా పిండి, ఇంకా మైదా పిండితో పాటు షుగరు, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, జల్లెడ, ఇంకా ఒక కప్పు కొలత అనమాట. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. అయితే ముందుగా గోరువెచ్చగా ఉన్న పాలు ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. దానిలోకి డ్రై ఈస్ట్ ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను అనమాట. ఈ డ్రై ఈస్ట్ అనేది మనకి షాప్స్లో, సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. మామూలుగా ఈస్ట్ వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అని నేను చాలా వీడియోస్లో చూశాను, కానీ అంత సాఫ్ట్‌నెస్, అంత స్పాంజీనెస్ అయితే రాలేదు. కాకపోతే ఎక్కువ వేయాలేమో, నాకు క్వాంటిటీ అనేది అర్థం కాలేదనమాట. ఈ డ్రై ఈస్ట్ వేయకపోయినా మనకి అలాగే వస్తాయి. సరే, పాలలో ఒకసారి దీన్ని మిక్స్ చేసి పక్కనుంచేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఒక కప్పు తీసుకొని దాంతో ఒక 2 కప్పులు షుగర్‌నైతే తీసుకుంటున్నాను. 2 కప్పులు షుగరు మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాననమాట. తర్వాత ఒక 4, 5 యాలకులు వేసుకున్నాను. ఈ మిక్సీ జార్‌లో వేసుకొని చక్కగా పౌడర్‌గా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని దానిలోకి నేను మైదా పిండినైతే జల్లించుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కేజీ మైదా పిండితో డోనట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్‌నైతే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ కేజీ మైదా పిండికి 1/2 కేజీ షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇక కొంచెం ఉప్పు అయితే వేసాననమాట. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా విస్కర్తో నీట్‌గా ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను బేకింగ్ సోడా వాడట్లేదండి, బేకింగ్ పౌడర్ వాడుతున్నాను. ఇక ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్ కూడా నీట్‌గా పగలగొట్టుకొని ఏ బౌల్‌లో అయితే షుగర్ పౌడర్ వేసుకున్నానో అదే బౌల్‌లో ఎగ్స్ కూడా వేసుకొని వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఫ్లేవర్ కోసమే వేసానండి, ఎగ్ కదా. యాలకులు కూడా వేసాను. ఇక బాగా విస్క్ చేసుకోవాలి. విస్క్ చేసుకొని ఎగ్‌లో నుంచి నురగ వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ విస్క్ చేసుకొని దాన్ని డ్రైగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదండి, దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక ముందుగా పాలల్లో ఈస్ట్ వేసి కలిపి పెట్టాం కదండి, దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇలాగా మొత్తం వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయమండి. ఇక ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చక్కగా చపాతీ ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలాగా మిక్స్ చేసేటప్పుడు పిండి అనేది మనకి కాస్త పొడిగా అనిపిస్తే మీ దగ్గర పాలు అవైలబుల్గా ఉంటే పాలు వేసుకొని కలుపుకోండి, లేదా వాటర్ కొంచెం చిలకరించుకొని చేతితోటి పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ వాటర్ పడతాయి, లేదా పాలైనా యూజ్ చేసుకోవచ్చు. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి. తర్వాత దీని మీద ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్కగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి ఈ పిండి అనేది చక్కగా ఒత్తుకునేటప్పుడు కూడా ఎక్కువ అంటుకోకుండా, జిగురు లేకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసి మసాజ్ చేయడం వల్ల మనకి చాలా స్మూత్గా వస్తుంది. మనం చపాతీ చేసుకునే బాల్స్ సైజులో, పెద్ద పెద్ద బాల్స్ సైజులో పిండిని అయితే సపరేట్ చేసుకున్నాను. ఇది మొత్తం కేజీ పిండి అండి. ఇలా సపరేట్ చేసుకొని ఒక క్లాత్తో కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు పిండి ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలాగా లోపల పొడి పొడిగా ఇలా వచ్చిందనమాట.
ఇప్పుడు మనం దీంతో డోనట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పిండి ముద్దని బాగా మసాజ్ చేసుకోవాలి. అంటే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కొద్దిగా ఇలాగా చేతులతో నొక్కుకోండి. ఇక్కడ నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేస్తున్నాను. నీట్‌గా క్లీన్ చేసుకొని పొడిపిండి ఎక్కువ వాడకుండా కొంచెం అప్లై చేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఇక రోలర్‌తో ఇలా రోల్ చేసుకోవాలి. పొడిపిండి ఇదిగో ఈ మందం ఉంటే సరిపోతుంది. పొడిపిండి ఎక్కువ వేస్తే మనకి ఆయిల్‌లో పిండి అనేది అడుగు చేరిపోయి నల్లగా అవుతుంది. ఇలాగా కట్ చేసుకునేది గ్లాస్ అయినా, బౌల్ అయినా షార్ప్‌గా ఉన్నది తీసుకొని ఇలా కట్ చేసుకోండి రౌండ్‌గా. మన దగ్గర కట్టర్లే అవసరం లేదండి. ఇంట్లో ఉన్న గిన్నె, గ్లాసు ఏదైనా వాడుకోవచ్చు. షార్ప్‌గా ఉండాలి అంచులు. కట్ చేయగానే కట్ అయ్యేలాగా ఉండాలి. ఇక ఆ మధ్యలో హోల్ పెట్టుకోవడానికి నేను ఒక బాటిల్ క్యాప్ మూతనైతే వాడుతున్నాను. చక్కగా డోనట్ షేప్ రావాలి కదండీ! దానికోసం ఆ క్యాప్ మూతతో మధ్యలో హోల్ పెట్టుకున్నాను. ఇదిగో ఇలా వస్తుంది మనకి టోటల్‌గా. ఇలాగా డోనట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ మందంలో ప్లేట్‌లో వేసి పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోనట్స్ అనేది ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. అలాగని లో ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి ఆయిల్‌లో వేసినవి వాటంతట అవే పైకి లేచి వస్తాయి. వాటిని కదిలించకూడదు. పైకి వచ్చాక వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక ఒకవైపు కాలిపోయాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగా చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ మనం మరీ ఎర్రగా కాల్చేస్తే మనం ఆయిల్‌లో నుంచి తీసాక కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి కలర్ అనేది చూసి కాల్చుకోండి. మన ఆయిల్‌కి సరిపడినన్నే వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఇక మొత్తం కూడా నీట్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా పిల్లలకి ఇష్టంగా తినే స్నాక్ ఏదైనా ఉందంటే ఈ డోనట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.